ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలను బాధలను దూరం చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని స్వయంగా కుమారస్వామి మునులకు వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. అందులోనూ మంగళవారంతో కూడుకుని ఉన్న కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దీనినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని అంటారు. అది కూడా చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజును చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని నల్ల నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ముందుగా దేవుడి దగ్గర దీపారాధన చేసి గణపతికి ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తానని స్వామివారికి చెప్పుకుని ముడుపు కట్టుకోవాలి. ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 21 ఇలా ఇన్ని మాసాలు చేస్తానని స్వామివారికి చెప్పుకోవాలి. లేదంటే మాకున్నటువంటి కష్టం తీరే వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తానని స్వామివారికి చెప్పుకోవచ్చు. కొద్దిమంది అయితే జీవితాంతం కూడా ఈ వ్రతం చేస్తానని స్వామివారికి మొక్కుకుంటారండి. అయితే ఒక నెలలో ఈ వ్రతం ప్రారంభించిన తర్వాత మరుసటి నెలలో వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఆ నెల వదిలేసి నెక్స్ట్ నెల నుంచి మీరు కంటిన్యూ చేయవచ్చు. ఇలా స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముడుపు కట్టుకోవడం కోసం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ ఎరుపు రంగు వస్త్రానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ వస్త్రంలో చిటికెడు పసుపు కుంకుమలు వేసి 3 దోసెలు బియ్యం పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణతో కూడినటువంటి తాంబూలం అందులో ఉంచి మనసులో ఉన్న కోరికను స్వామివారికి తెలిపి ముడుపును మూటలా కట్టాలి. ఇప్పుడు ఈ ముడుపును స్వామివారి దగ్గర పెట్టి 21 ప్రదక్షిణలు చేయాలి. ఉదయం స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఆహారం ఏమీ కూడా తినకుండా ఉపవాసం ఉండవచ్చండి. అలా ఉండలేమో అనుకుంటే పాలు పళ్ళు తీసుకుంటూ మీరు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి వ్రతం అయితే ఆచరించుకోవాలండి. ఉదయం అంతా కూడా మౌనంగా ఉండాలి. ఎవరిని తిట్టడం ఇలాంటివి ఏవి కూడా చేయకుండా గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయ్యేలోపుగానే తలస్నానం చేసి ముందుగా మనం దేవుడి దగ్గర దీపం వెలిగించి సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. వ్రతం ఆచరించడానికి ముందుగా ఉదయం ముడుపులో కట్టినటువంటి బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా తీపి పదార్థం అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు చేసి స్వామివారికి నివేదించాలి. స్వామివారి వ్రత కథ పుస్తకంలో మనకి స్వామివారికి పూజ ఏ విధంగా నిర్వహించాలి అని ఉంటుందండి. లేదు అంటే సంకటహర చతుర్థి వ్రతం అని మీరు గూగుల్ చేసినా మీకు పూజ PDF అంతా కూడా వచ్చేస్తుంది. PDF చూసుకుంటూ మీరు స్వామివారి అష్టోత్తర శతనామావళి అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ వ్రతం చేసుకోవడానికి మనం పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదండి. ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఏ నెలకు సంబంధించి పూజా పీఠం పేరు అలాగే మనం ఆ నెలలో స్వామివారిని ఆ నామంతో పూజించుకోవాలని ఉంటుంది. అవి చూసుకుని మీరు ఆ నామంతో ఆ పూజా పీఠ పేరు చెప్పుకుని మీరు వ్రతం అయితే ఆచరించాలండి. ముందుగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా పసుపు గణపతికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. స్వామివారి పూజానామం ఆ నెలకి సంబంధించిన ఏ నామం ఉంటే ఆ నామంతో స్వామివారిని పూజించుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. స్వామివారి ప్రత్యేక నామంని 21 సార్లు కానీ 108 సార్లు కానీ పఠిస్తూ స్వామివారిని ఎరుపు రంగు అక్షంతలతోటి పుష్పాలతోటి పూజించుకోవాలి. స్వామివారికి ఈ విధంగా షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చేసినటువంటి ప్రత్యేక నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి. ఆ తర్వాత తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సామరాన్ని ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. తర్వాత మనకి సంకష్టహర చతుర్థి వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథ చదువుకుని కథాక్షింతలను శిరస్సును ధరించి ఇప్పుడు స్వామివారికి మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ విధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మన ఇంటికి ఎవరైనా అతిథులను పిలిచి గణేశ స్వరూపంగా భావించి వారికి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. వ్రతం ఆచరించే ముందు రోజు ఈ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకుని ఇలా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.